ఇయాల అసెంబ్లీ మస్తు నడిచిందబ్బా. ప్రతిపక్షాలు అడుగుడు, మంత్రులు సమాధానం చెప్పుడు, నడిమిట్ల నవ్వులు, గట్టి కౌంటర్లు. ఎవ్వరు తగ్గలేదనుకో రాదుండ్రి. 3,24,000 కోట్ల రూపాయలతోటి మొన్న బడ్జెట్ పెట్టిండ్రు కదా, మస్తుంది బాగుందని గవర్నమెంట్ వాళ్ళు అంటుంటే చెల్ గివ్వేం పద్దులు, అంత ఆగమాగం ఉంది. 6 గ్యారెంటీలు మర్చిపోయిందని కడమ పార్టీలు గరం కాబట్టే. ఎవలేమన్నారో సీదా ఆడికే పోయిందాం పన్రి. హైదరాబాద్ లో గలీజ్ గాలి ట్రాఫిక్ తిప్పల మీద చర్చ నడిచింది మండలిలా. గా తిప్పలు తప్పిస్తానికే సిటీలో ఉన్న కంపెనీలు ఔటర్ రింగ్ రోడ్ అవతలకు పట్టుకపోతున్నాము అన్నాడు సీఎం సారు. అటెంక మూసి ముచ్చట వెళ్ళింది. ఎవరికి నష్టం కాకుండా పనులు చేస్తాము, ఒడ్డుపోంటున్న వాళ్ళకి ఏరే జాగాలు ఇల్లు కట్టిస్తామని మాట ఇచ్చిండు ముఖ్యమంత్రి సారు. ఎవరిని నిరాశ్రయులం చెయ్యము, పునరావాసం కల్పిస్తాము. నిరాశ్రయులం చేసి వీధిలో పడేయడం వేరు, అభివృద్ధిలో భాగంగా నష్టపోతున్న వాళ్ళకు పునరావాసం కల్పించడం వేరు. స్వార్థ ప్రయోజనాలకు వాడుకోవాలనుకుంటే వాళ్ళ ఉచ్చులో పడకండి. ఇక అసెంబ్లీలో ఫిలిప్పీన్స్ దేశానికి బియ్యం పంపుడు మీద హరీష్ రావు సార్కు మంత్రి ఉత్తమ్ సార్కు కిసర బసన నడిచింది జరసేపు. అనేక ఈడీ సిబిఐ కేసులు ఎదుర్కొంటున్నటువంటి ప్రేమ్ చంద్ గార్గ్ను బియ్యం విదేశాలకు ఎగుమతి చేయడానికి మీరు అడ్వైజర్ గా పెట్టుకున్నారా? ప్రేమ్ చందర్ గర్గ్ అనే వ్యక్తికి ఫిలిప్పీన్స్ రైస్ ఎక్స్పోర్ట్ కి ఏమీ సంబంధం లేదు. ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ టు గవర్నమెంట్ ట్రాన్సాక్షన్. మీరు ఆ రోజు జెండా ఊపడానికి హెలికాప్టర్ వేసుకొని కాకినాడ పోయింది కదా. నేను యుద్ధ విమానం మీద 3,000 గంటలు ఫ్లై చేసిన భారతదేశానికి. మీకు హెలికాప్టర్ పెద్ద ఉండొచ్చు. అటెంక వరి మీద లొల్లి అయ్యింది. వచ్చే సీజన్ లో వరి వేయాలా వద్దా? ప్రతి గింజ కొనుగోలు చేయబోతున్నాము. ఉద్యోగుల డిఏలు, పిఆర్సీ, రిటైర్ అయిన ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్ మీద గదే గడబాడు. ఉద్యోగులకు డబ్బులు ఇవ్వడానికి నిధులు లేకనా లేక మనసు లేకనా నాకైతే అర్థమైతే. 3 డిఏ బకాయిలు మీరు పెండింగ్ పెట్టిపోయారు. ఆ 3టిని మేము వచ్చిన తర్వాత వాటిని క్లియర్ చేశాం. అవుట్ సోర్సింగ్ జాబులు చేస్తూ ఒక కార్పొరేషన్ పెట్టాలని కామ్రేడ్ సాంబన్న కోరితే ఆలోచన చేస్తాము అన్నాడు మంత్రి వివేక్ సారు. గిగ్ వర్కర్స్ తిప్పల మీద మంత్రి వివేక్ సార్ మాట్లాడిండు. గిగ్ వర్కర్స్ పనిచేస్తున్నారో వాళ్ళ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అన్ని కూడా మన బోర్డుకి వస్తుంది. ఈ ఆల్గోరిథం వైజ్ ఏదైతే పేమెంట్స్ వాళ్ళ శాలరీస్ అవుతాయో అది కూడా మన బోర్డుకి తెలుస్తుంది. అటెంక బడ్జెట్ మీద చర్చ. బీఆర్ఎస్ కెంచి హరీష్ రావు సార్ మాట్లాడితే ప్రతి ఒక్క దానికి అటుకెళ్లి మంత్రులు సమాధానం చెప్పిండ్రు. నా సిద్దిపేట నియోజకవర్గంలోనే ఇప్పటిదాకా రుణమాఫీ కాలేదు అధ్యక్ష. మరి ఎందుకు చేసుకోలేకపోయారు అధ్యక్ష? ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నారు, మీ గవర్నమెంటే ఉంటుంది. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కొడంగల్కి వెళ్దామా, గౌరవనీయులు బట్టి గారి నియోజకవర్గంలోని మధురకు వెళ్దామా, ఎక్కడ పోయినా కూడా ఇంకా రుణమాఫీ కానటువంటి రైతులు. మీరు ఏకకాలంలో 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నారు, ఎడ చేసారు? జాబుల మీద కూడా గట్టిగానే నడిచింది బైసు. జాబులేమో రాకపాయే, కడుపు మండి ర్యాలీ తీస్తే లాఠీ చార్జీ చేసుడాయే, తలలు పగిలి నెత్తుడాయే, అశోక్ నగరే చిత్తడాయే. కాంగ్రెస్ కోటేసిన నిరుద్యోగికి ఎంత కష్టం, ఎంత కష్టం. మేము 2.5 ఏళ్ళకే మీకు అంత బాధ అవుతుంది. 10 ఏళ్ళు ఏం చేసారో లెక్కలతో సహా చెప్పండి. పాండవులు సంపాదించిందంత కౌరవుల తద్దడానికే అంటారు. వీళ్ళు చేసిన వాటికి అప్పులకు కొప్పులు కట్టడమే సరిపోతుంది సార్, వడ్డీలు. కాంగ్రెస్ లో ఎన్నో పదవులు అనుభవించి కార్యకిన ఒక మేడం గురించి గిట్ల అన్నది సీతక్క. అయ్యో అనకమ్మా, 10 ఏళ్ళు ఇక్కడ అనుభవించారు, నువ్వు అక్కడ పోయినావు. దొరసారి ఏమంటే కాంగ్రెస్ నాకు ఏం చేసింది బాగా అనిపించింది మాలాంటి వాళ్ళకి, వాళ్ళ వీడియోలు చూస్తుంటే. 6 గ్యారెంటీలు అవొకటి ఇవొకటి మాట్లాడినాక మందు మీద నడిచింది చర్చ. ఎక్సైజ్ అధ్యక్ష, ఇంట్లో మాత్రం బడ పెంచారు అధ్యక్ష. ఒరే ఏం పెంచుడు ఆయన, చక్కెరచి పడిపోవాలి. అంటే 25,000 కోట్ల రూపాయల మందు ఇంకెక్కువ అమ్మాలంటే గల్లీ గల్లీకి బెల్ట్ షాపు, గ్రామ గ్రామానికి బార్ షాపులు పెడతారు అధ్యక్ష. రాష్ట్రాన్ని తాగుబోతు రాష్ట్రంగా చేసింది బీఆర్ఎస్ పార్టీ. బెల్ట్ షాపులు ఇంకోటి పెట్టేసి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎస్సీ ఎస్టీల భూములు, మైనార్టీల మంచి చెడ్డల గురించి కూడా చర్చలు నడిచినాక సభ రేపటికి వాయిదా పడ్డది.